श्रीमात्रे नमः। परमगुरुभ्यो नमः। श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। तमालनीलं धृतहेममालं विश्वस्य मूलं विविधोरुलीलं भैष्मी विलोलं भुवनैकपालं भक्तालवालं प्रणमामि बालम्। वन्दे तुरंगवदनं शशिबिम्बसंस्थं चन्द्रावदातममृतात्मकरैः समन्तात् अण्डान्तरं बहिरपि प्रतिभासयन्तं शङ्खाक्षपुस्तकसुबोधयुताब्जबाहुम्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। मूकोऽपि यत्प्रसादेन मुकुन्दशयनायते राजराजायते रिक्तो राघवेन्द्रं तमाश्रये। तपस्वाध्याय शुश्रूषा कृष्णपूजा रतं मुनिं विश्वेशम् इष्टदं वन्दे परिव्राट् चक्रवर्तिनम्। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। श्री गुरुभ्यो नमः। हरि ओम। क्षेत्र అధిష్టాత్రి అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి పాదపద్మములకు శిరసాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ పూజ్యులు పెద్దలు యజ్ఞనారాయణ పురోహితు గారి పాదపద్మాలకు నమస్కారాలను సమర్పిస్తూ అదేవిధంగా శక్తిపీఠం వ్యవస్థాపకులు ఆత్మీయులు శ్రీ శాంతానంద్ అన్నగారికి కూడా ఈ సందర్భంగా విశేషమైనటువంటి నమస్కారాలను సమర్పించుకుంటూ శక్తిపీఠంలో ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి జ్ఞానయజ్ఞ కార్యక్రమాలు గణపతి నవరాత్రుల్లో జరుగుతాయి. అదేవిధంగా శరన్నవరాత్రి సందర్భంలో కూడా జ్ఞానయజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయి. చూడండి, యజ్ఞము అంటే అన్నదానము జరుగుతుంది. దానితో పాటు కడుపు నింపడం మాత్రమే కాదు, బుద్ధిలో కూడా మంచి విషయాలను నింపాలి అనేటటువంటి ఉద్దేశంతో విశేషమైనటువంటి జ్ఞాన యజ్ఞ కార్యక్రమాలను ప్రతి సంవత్సరము కూడా శక్తిపీఠంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా మనం విశేషమైనటువంటి ఈ కార్యక్రమాలలో భాగంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీమన్ మహాభారతాన్ని స్వయం తన చేత్తో రాసినటువంటి వారు విఘ్నేశ్వరుడు. వ్యాస భగవానులు వారు చెబితే
స్వయం తమ స్వహస్తాలచే అద్భుతమైనటువంటి మహాభారతాన్ని రచించినటువంటి వారు మహాగణపతి. అటువంటి మహాభారతంలో అద్భుతమైనటువంటి ఒక ప్రసంగాన్ని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అది యక్ష ప్రశ్న అనేటటువంటి ఒక ప్రసంగం. ఈ ప్రసంగం ఎలా ప్రారంభమవుతుంది అని మనం చూస్తే, ప్రాచీన కాలంలో బ్రాహ్మణులు ఏం చేసేవారంటే ప్రతినిత్యము అగ్నిహోత్రము చేసేవారు. యజ్ఞము కొరకు అగ్నిహోత్రము. అప్పటి కాలంలో నో లైటర్లు లేవు, అగ్గిపెట్టెలు లేవు. ఏం చేస్తూ ఉండేవారు? అరణి మథనం చేసేవారు. వారి దగ్గర 2 చెక్కలో లేదా 2 రాళ్ళు ఉండేవి. ఆ రాళ్లతో అరణీమథనం చేసి తద్వారా ఉపలబ్ధి అయినటువంటి అగ్నితో అగ్నిహోత్రాన్ని ఆచరించేటటువంటి వారు అప్పటి కాలంలో బ్రాహ్మణులు. ఆ ఒకానొక బ్రాహ్మణుడు, దానిని అరణి అని పిలుస్తారు. మనం అగ్గిపెట్టె అని ఎలా పిలుస్తామో దాన్ని అరణి అని పిలుస్తాం. ఆ అరణిని బ్రాహ్మణుడు ఒక చెట్టు పైన పెట్టి ఉంచాడు. ఒక చిన్న సంచిలో పెట్టి ఉంచాడు. ఒకానొక సందర్భంలో ఒక జింక అక్కడికి వచ్చింది. ఆ చెట్టు పైన ఉండేటటువంటి ఆ సంచి యాదృచ్ఛికంగా జింక యొక్క కొమ్ములకు తాకిందనమాట. జింక యొక్క కొమ్ములపై పడినది. వెంటనే జింక లేడి పరిగెత్తసాగింది. బ్రాహ్మణుడు విలవిలలాడుతున్నాడు. అగ్నిహోత్రము లేకుంటే భోజనం చేయడానికి వీలు లేదు. యజ్ఞము చేసే భోజనాన్ని స్వీకరించాలి. యజ్ఞమును కూడా తప్పకుండా ఆచరించాలి. యజ్ఞాచరణకు అవశ్యమైనటువంటిది అరణి. అటువంటి అరణిని ఎత్తుకెళ్తూ జింక ఎత్తుకెళ్ళిపోయింది అనేటటువంటి బాధతో అక్కడే ఉండేటటువంటి వనములో పాండవులందరూ కూడా వనవాసంలో ఉండేటటువంటి సందర్భంలో పాండవుల దగ్గరకు వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు. వెళ్ళి పాండవులకు విన్నవించుకున్నాడు, స్వామి, నేను నిత్యము అగ్నిహోత్రమును ఆచరించేటటువంటి అరణిని ఒక లేడీ తన కొమ్ములపై వేసుకొని పరిగెత్తసాగింది. ఆ లేడీ ఇదే మార్గంలో ముందుకెళ్ళింది. దయచేసి ఆ అరణిని నాకు తెచ్చివ్వండి అని ప్రార్థించాడు బ్రాహ్మణుడు. రాజు ఎక్కడున్నా రాజులే, తమ కర్తవ్యాన్ని నిర్వహించవలసిందే. క్షత్రియ ధర్మము పాండవులకు. బ్రాహ్మణుల యజ్ఞ రక్షణ అనేది క్షత్రియుల ధర్మము. కాబట్టి మరేమి విచారింపక పాండవులు, పంచపాండవులు 5 మంది కూడా ఆ లేడీ వెంబ, జింక వెంబ పరిగెత్తసాగారు. జింక కొంత దూరము వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. వీరు 5 మంది పరిగెత్తుతారు. జింక ఆగిపోతుంది, అదృశ్యమవుతుంది. మళ్ళీ వీరు పరిగెత్తుతారు, మళ్ళీ ఆ జింక అదృశ్యమవుతుంది. చివరిగా ఆ జింకను పట్టుకోవడమే అసంభవం అనేటటువంటి విషయం తెలిసి ఒకానొక చోట పంచపాండవులందరూ కూడా కూర్చొని ఉన్నారు. ఆ సందర్భంలో చాలా బాధతప్తుడైనటువంటి నకులుడు మాట్లాడుతున్నాడు. అయ్యో ధిక్, ఒక చిన్న లేడిని కూడా పట్టుకోవడానికి అసామర్థ్యమైనటువంటి శక్తిని కలిగి ఉన్నామే అని నకులుడంటే, భీముడంటున్నాడట, ఆనాడే ఆ ఏకవస్త్రురాలైనటువంటి ద్రౌపదిని సభలో అవమానం చేసినటువంటి దుర్యోధనుడిని ఆ రోజే చంపి ఉన్నట్టయితే మనకు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటున్నాడు. కర్ణుడి గురించి అర్జునుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కర్ణుడు తనకు తోచినటువంటి మాటలన్నిటిని కూడా ఆనాడు మాట్లాడి ఉన్నాడు. ఆ కర్ణుడిని ఏమైనా ఆ రోజే చేసి ఉంటే మనకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. సహదేవుడు అంటున్నాడు, అలా కాదు, దీనికంతటికి కూడా ప్రధానమైనటువంటి కారణము ఆ దుష్ట శకుని. ఆ శకునికి ఆనాడు ఏదైనా మనం శిక్షను విధించినట్లయితే ఇలాంటి పరిస్థితి అడవిలో మనకు సంభవించి ఉండేది కాదు అని పంచపాండవులు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ధర్మరాజు అంటున్నారట, దీని గురించి తదుపరి మనం విచారణ చేసుకుందాం, ఆలోచిద్దాం. దప్పికతో కలిగి ఉన్నాం,
చాలా చాలా దాహం వేస్తుంది. నకుల, నువ్వు ఇక్కడ మర్రి చెట్టు ఉంది కదా, ఈ మర్రి చెట్టు పైకి ఎక్కి చూడు, ఎక్కడైనా ఏదైనా సరోవరము ఏమైనా కనిపిస్తుందా, పుష్కరిణి ఏమైనా కనిపిస్తుందా, నది ఏమైనా కనిపిస్తుందా, ఒకసారి చూడమని ఆజ్ఞాపించాడు. వెంటనే నకులుడు చెట్టు పైన ఎక్కి ఇక్కడ ఏదో ఒక దూరంలో దట్టమైన అడవిలో వీరు ప్రవేశించారు. చీకటి, దూరంలో ఒక పుష్కరిణి కనిపిస్తూ ఉన్నది. పుష్కరిణి కనిపించినటువంటి సందర్భంలో నకులుడు చెప్పాడు, అగో అక్కడ ఉంది కదా, దూరంలో ఒక పుష్కరిణి కనిపిస్తుంది అన్నప్పుడు ధర్మరాజు అంటున్నాడట, నకుల, నీవు దాహమును తీర్చుకొని మాకు కూడా నీటిని తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. ఆ సందర్భంలో వెంటనే నకులుడు అక్కడి నుంచి వెళ్ళాడండి. నకులుడు అక్కడి నుంచి ప్రవేశించి ఆ పుష్కరిణి దగ్గరకు వెళ్ళి ఆ పుష్కరిణి తాకుతూ ఉన్నాడు. పుష్కరిణిలో దిగి పుష్కరిణిలోని నీటిని తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఆకాశవాణి ద్వారా కొన్ని మాటలు వినబడ్డాయండి. ఏమిటి ఆ మాటలు అంటే, ఆకాశవాణి ద్వారా మాటలు వినబడుతున్నాయి. మాతాత సాహసం కార్షీ మమ పూర్వ పరిగ్రహ ప్రశ్నానుక్త్వా తుమాద్రేయా తతపిబ హరస్వచ. హే నకులా, నువ్వు నీటిని త్రాగవలెను అంటే ఈ పుష్కరిణిలోని నీరు ఇదంతా కూడా నా ఆస్థానము. పుష్కరిణి అనేటటువంటిది నా యొక్క హక్కు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి నీటిని నువ్వు తాగాలి అంటే నేను అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానము చెప్పి నీటిని తాగు, నీటిని తీసుకెళ్ళు అన్నాడు. నకులుడు వినలేదండి. ఆహా, ఏదో ఆకాశవాణి ద్వారా వచ్చినటువంటి మాటలు అని తాత్సార భావంతో నీళ్లు తాగడానికి ఉద్యుక్తుడయ్యాడు. వెంటనే మూర్ఛపడి పడిపోయాడు. అటు పిమ్మట సహదేవుడు వచ్చాడు. సహదేవుడి కూడా నీటిని ముట్టుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఆకాశవాణి వినిపించిందండి. ప్రశ్నానుక్వాతు కౌంతేయ, నువ్వు నా ప్రశ్నలకు సమాధానము చెప్పియే ఇక్కడి నుంచి నువ్వు నీటిని తీసుకుని వెళ్ళాలి. సహదేవుడు పట్టించుకోలేదు, నీటిని ముట్టుకున్నాడు, మూర్ఛితుడయ్యాడు. ఇలా అర్జునుడు, భీముడు నలుగురు కూడా ఇదే విధంగా ఎవరో ఆకాశవాణి ద్వారా ఏదో మాటలు చెబితే మేం వినాలా, వారు అడిగేటటువంటి ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాలా అనేటటువంటి భావనతో నీటిని తాగడానికి ఉద్యుక్తులయ్యారు. వెంటనే మూర్ఛితులైపోయారు. ధర్మరాజు ఆలోచిస్తున్నాడు, ఇదేమిటి నీటిని త్రాగడానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడమే, ఎవరు తిరిగి రావట్లేదే అని ఆలోచన చేసుకుని వెంటనే ధర్మరాజు కూడా సరోవరం దగ్గరికి చేరుకున్నాడు. ఆ సందర్భంలో తన తమ్ముళ్ళు నలుగురు కూడా మూర్ఛితులై పడి ఉన్నటువంటి దృశ్యమును గమనించిన పిమ్మట మళ్ళీ నీళ్లు త్రాగడానికి ఉద్యుక్తుడైనప్పుడు ఆకాశవాణి ద్వారా మాటలు వినబడ్డాయి. అదే మాట, ప్రశ్నానుక్వాతు కౌంతేయ, హే పాండవులారా, హే ధర్మరాజా, నేను అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానము చెప్పియే ఇక్కడి నుంచి నీటిని తీసుకెళ్ళవలను, నీటిని త్రాగవలను అని చెప్పినప్పుడు అప్పుడు ధర్మరాజు వెంటనే నీటిని ముట్టుకోలేదన్నమాట. ప్రశ్నిస్తున్నాడు, ఎవరు నువ్వు అని అడిగాడు. బకోహం అంటుంది ఆకాశవాణి ద్వారా, అంటే నేనొక కొంగను అంటుంది. కొంగకు ఇలాంటి సామర్థ్యం ఉన్నది అంటే నేను నమ్మను. మళ్ళీ అడుగుచున్నాడు, ఎవరు నువ్వు అన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ కొంగ రూపంలో ఉండేటటువంటి యక్షుడు ప్రత్యక్షమయ్యాడు. యక్షోహం అన్నాడు, నేను ఒక యక్షుడిని అన్నాడు. అప్పుడు యక్షుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన పిమ్మట వారి మధ్య సంభాషణ జరిగిన పిమ్మట, ధర్మరాజా, నేను అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానము చెప్పియే తీరాలి. కాబట్టి నేను ప్రశ్నలను అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పు, నీటిని తీసుకుని వెళ్ళు అన్నప్పుడు అప్పుడు సరే, యథోచితం, నాకు తోచినటువంటి సమాధానాన్ని నేను చెబుతాను అని చెప్పి ధర్మరాజు ఉద్యుక్తుడైనటువంటి సందర్భంలో
ఆ ధర్మరాజుకు యక్షుడికి మధ్య జరిగినటువంటి సంవాదమే యక్ష ప్రశ్నలు అని మనం మహాభారతంలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఘట్టమండి. ఇది ఆ సంవాదము వారిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదం కాదండి, వారిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదము ఇది లోకము కొరకు జరిగినటువంటి సంవాదం. ఎంతటి అద్భుతమైనటువంటి నీతి, ఎంతటి అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప సందేశాలు యక్ష ప్రశ్నలో దాగి ఉన్నాయంటే, యక్షుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమిటి మొట్టమొదటి ప్రశ్న? కిం స్విత్ ఆదిత్యం ఉన్నయతి కేచ ఇతశ్చ అభితశ్చరాః కశ్చైనం అస్తం నయతి కస్మిశ్చ ప్రతితిష్ఠతి. ఈ లోకంలో ప్రతిరోజు మనం లేస్తున్నామో లేదో తెలియదు కానీ మనం లేచే సందర్భానికే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. మనం పడుకున్న తర్వాత మనం పడుకోకంటే ముందే ఒక 6 గంటల ముందు చంద్రుడు ఉదయిస్తున్నాడు. అదేమిటి అయ్యగారు అలా అన్నారు? చంద్రుడు మనం పడుకోవడానికి 6 గంటల ముందు వస్తున్నాడు. ఎప్పుడండి? 6 గంటలు 7 గంటలకు ఉదయిస్తున్నాడు. మనం పడుకునేది 12 గంటలు అవుతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు ఎప్పుడు? మనం సూర్యుడిని ఎప్పుడు దర్శిస్తాము అంటే, మనం నిద్ర లేచిన వెంటనే 10 గంటలకు సూర్యుడు సగం డ్యూటీ చేసింటారండి. కాబట్టి ఇలా సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా తమ తమ డ్యూటీని ప్రతినిత్యము కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సూర్యుడు ఉదయించడానికి కారణమెవరు, చంద్రుడు ఉదయించడానికి కారణమెవరు అనేటటువంటి ప్రశ్నలను యక్షుడు సంధించినప్పుడు ధర్మరాజు చెబుతున్నాడు, కిం స్విత్ ఆదిత్యం ఉన్నయతి అంటే సూర్యుడు ఉదయించడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అని ప్రశ్నించినప్పుడు ధర్మరాజు చెబుతూ ఉన్నాడు, మరెవరో కారణము కాజాలరు, భగవంతుడే దానికి కారణము అని చెప్పాడనమాట. అలాగే ఆ సూర్యుడు అస్తమించడానికి లేదా చంద్రుడు ఉదయించడానికి కారణము కూడా ఆ భగవంతుడే అనేటటువంటి సమాధానాన్ని చెప్పినటువంటి సందర్భంలో చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలను సంధిస్తూ ఉండేటటువంటి సందర్భంలో కేనస్విత్ శ్రోత్రియో భవతి, మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. కేనచిత్ శ్రోత్రియో భవతి, శ్రోత్రియుడు మంచిగా వినేవాడు వీడు అని ఎవరిని అంటారు? మనం గణపతి పాటలను బయట చూస్తున్నాం, మంచి మంచి పాటలను. రావా రారా బొజ్జ గణపయ్యా అనే పాటలు ఎక్కడున్నాయండి? రాను రాను బొంబాయికి రాను అనే పాటలను చూస్తున్నాం. రావయ్యా రావయ్యా అని బొజ్జ గణపయ్యను ఆహ్వానించేటటువంటి సందర్భంలో రాను రాను నేను బొంబాయికి రాను అనేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాటలను మనం వింటూ ఉన్నాం. బయట ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పాటలండి! ఆ పాటలను వింటే వాస్తవికంగా గణపతి సన్నిధానము అక్కడ ఉంటుందో లేదో భగవంతుడి ఎరుక. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఒక పరిస్థితిని కలియుగంలో మనం చూస్తూ ఉన్నాం. గణపతి ముందే చిందులు, గణపతి ముందే నాట్యం చేయాలండి, గణపతి ముందు డ్యాన్స్ చేయాలి. ఏ డ్యాన్సులు? శాస్త్రీయమైనటువంటి నాట్యములు, సంగీతములు, కోలాట, భజనము. మన భారతీయ సంస్కృతిని వదిలిపెట్టి తినరాని వస్తువులను తిని తాగరాని వస్తువులను తాగి రాను రాను అనేటటువంటి పాటలను ప్రతిసారి పాడుతూ ఉంటే గణపతి కూడా అంటారట, మీరు పెట్టే మండపానికి నేను కూడా రాను రాను అంటాడు. కాబట్టి కేనశ్రిత్ శ్రోత్రియో భవతి, దేనిని వినడం ద్వారా శ్రోత్రియుడవుతాడు అంటే మంచి పురాణములను వినడం ద్వారా, భగవంతునికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప చరిత్రలను వినడం ద్వారా. చూడండి, మనం శక్తిపీఠంలో ఎంతటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాలకు మనం సంకల్పించినాము. మంచి జ్ఞానము, మనుష్యులలో జ్ఞానము పెరగాలండి. జ్ఞానము పెరిగినప్పుడే జ్ఞానము ద్వారా భక్తి కలుగుతుంది. జ్ఞానముతో కూడుకున్నటువంటి భక్తితో మాత్రమే భగవంతుడు సంతోషిస్తాడండి.
జ్ఞానముతో కూడినటువంటి భక్తి ఉండాలి. అందరి వద్ద కూడా భక్తి ఉన్నదండి. ఎలాంటి భక్తి మనం చూస్తూ ఉన్నాం. 10వ తరగతి వచ్చినప్పుడే శక్తిపీఠానికి 10 పిల్లలు వచ్చి, అమ్మా నేను 10 పాస్ అయితే నీకు 100 కొబ్బరికాయలు, నాయనా నువ్వు 10 ఫెయిల్ అయితే అవి డిలీట్ స్వామి. ఇలాంటి భక్తి శ్రద్ధలను కలియుగంలో మనం చూస్తూ ఉన్నామండి. అలా కాదండి, కష్ట నష్టాలు కలిగినప్పుడు ఎలాంటి పరిస్థితిలోనైనా తట్టుకొని భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ కర్తవ్యాన్ని నేను త్రికరణ శుద్ధితో ఆచరిస్తాను అనేటటువంటి ఒక అమితమైనటువంటి ప్రేమ భగవంతుడి యందు కలిగి ఉండడమే భక్తిగా మనం అభివర్ణించాలి అని చెబుతూ, ఈ విధంగా చూడండి ఇంకొక ప్రశ్నను, చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నను యక్షుడు సంధిస్తూ ఉన్నాడు. కేనచిత్ విందతే మహత్, గొప్ప స్థానాన్ని దేని ద్వారా పొందుతాం, గొప్ప స్థానాన్ని దేని ద్వారా పొందుతామని ప్రశ్నించినప్పుడు ధర్మరాజు చెబుతూ ఉన్నాడు, తపసా విందతే మహత్, తపస్సు ద్వారా, తపస్సు ద్వారా మనం గొప్ప స్థానాన్ని పొందవచ్చు. తపస్సు అంటే గురువు గారు కృష్ణానది తీరానికి వెళ్ళి ముక్కు పట్టుకొని సంధ్యావందనం చేసుకొని అలాగే జపం చేసుకుంటూ కూర్చోవాలంటే అది కూడా ఒక తపస్సే. స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందంతి మానవ, భగవంతుడు మీకు ఏదైతే కర్తవ్యాలను ఇచ్చాడో ఆ కర్తవ్యం ఏదైనా కానివ్వండి, అది పూజ చేసేదే కానివ్వండి, అది వ్యాపారము చేసేదే కానివ్వండి, అది ఉద్యోగము చేసేదే కావండి, అది వ్యవసాయము చేసేదే కానివ్వండి, మీ కర్తవ్యాలను భగవంతుని పూజగా భావించి త్రికరణ శుద్ధితో ఆచరించడమే తపస్సు. ఆ తపస్సు ద్వారా ఉత్తమమైనటువంటి స్థానాన్ని మానవుడు పొందుతాడు అనేటటువంటి సమాధానాన్ని మనకు ధర్మరాజు అందిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా కేనచిత్ ద్వితీయావాన్ భవతి, ఎవరు లేనప్పుడు కూడా, ఎవరూ లేనప్పటికీ కూడా మనకొకరున్నారు అనేటటువంటి దాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుచున్నాడు. అన్నీ చూడండి, ఈ ప్రశ్నలన్నీ కూడా వెరీ 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 లాజిక్. మనం ఎన్నో మ్యాజిక్లను చూసాం, అయితే ఎన్నో లాజిక్ ప్రశ్నలను ఇక్కడ అడుగుచున్నారు. కేనస్వి ద్వితీయావాన్ భవతి అంటే ధర్మరాజు చెబుతున్నాడు, ఎవరు లేనప్పటికీ కూడా నా వద్ద ఒకరు ఉన్నారు అనేటటువంటి ఒక విశ్వాసం ఉంటుంది కదా, ఆ ఆత్మవిశ్వాసంతోనే మనం ముందుకు వెళ్ళగలం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని మనకు ధర్మరాజు ఇస్తూ ఉన్నాడు. చూడండి, కేనస్వి ద్వితీయావాన్ భవతి, ఒక ఆత్మవిశ్వాసము కొన్ని సంవత్సరాల ముందు ప్రారంభమైనది, ఒక ఆత్మవిశ్వాసము కొన్ని సంవత్సరాల మధ్యలో వృద్ధి చెందినది, ఒక ఆత్మవిశ్వాసము ఎవరు లేనప్పటికీ కూడా, ఒక ఆత్మవిశ్వాసము ఒక గోశాలను నడుపుచున్నది, ఒక ఆత్మవిశ్వాసము ప్రతిరోజు 200 మందికి ఉచితమైనటువంటి భోజనము పెడుతున్నది, ఒక ఆత్మవిశ్వాసము గణపతి చవితి వచ్చినప్పుడు అందరికీ కూడా ఉచితంగా గణపతి విగ్రహాలను అందిస్తున్నది, ఒక విశేషమైనటువంటి ఆత్మవిశ్వాసము ఇలాంటి ధర్మకార్యాలను చేస్తున్నది, ఒక ఆత్మవిశ్వాసము ప్రవచన కార్యక్రమాలను చేస్తున్నది. ఎవరు లేనప్పటికీ కూడా ఒక శక్తి మహాలక్ష్మి అమ్మవారు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉన్నది కదా, ఆ ఆత్మవిశ్వాసమే కేనచిత్ ద్వితీయావాన్ భవతి, ఎవరు లేనప్పటికీ కూడా వారితో ఉన్నది ఒక భగవంతుడు అనేటటువంటి అమ్మవారు అనేటటువంటి ఆత్మవిశ్వాసమే. కేనచిత్ బుద్ధిమాన్ భవతి, దేని ద్వారా మానవుడు బుద్ధివంతుడవుతాడు. చాలా లాజిక్ ప్రశ్న అండి, మళ్ళీ చెప్తున్నాను. కేనచిత్ బుద్ధిమాన్ భవతి, దేని ద్వారా మానవుడు బుద్ధివంతుడవుతాడు. అదేమిటి అయ్యగారు, మా పిల్లలను 1 నుంచి 10వ తరగతి వరకు కాన్వెంట్ స్కూళ్ళలో వేశాం, సరే తరువాత హైదరాబాద్లో ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వరకు అక్కడే చదివించాం, సంతోషము. తరువాత ఎక్కడో అక్కడ వేరే నాగపూర్లోనో లేదో ఎక్కడోనో మేము ఐటీ సెక్షన్లో ఉద్యోగం కూడా ఇప్పించాము. కాబట్టి కేనచిత్ ద్వితీయావాన్ భవతి, దేని ద్వారా బుద్ధివంతుడవుతాడు అంటే మేము చిన్నప్పటి నుంచి కాన్వెంట్ స్కూళ్ళలో చదివించి
కానీ మేము చిన్నప్పటి నుంచి కూడా వారికి ఏ విధమైనటువంటి సంస్కారములు కూడా నేర్పకుండా, వారికి కనీసము బొట్టు పెట్టుకోవాలి అనేటటువంటిది కూడా తెలియకుండా, బొట్టు అనేటటువంటిది ఒకటి ఉంటుంది అనేటటువంటి విషయం కూడా చెప్పకుండా ఇంత జాగ్రత్తగా పెంచినాము కదా, దాని ద్వారా వారు బుద్ధివంతులవుతారు గురువు గారు అంటే, చీ చీ చీ, మీ బుద్ధి అది బుద్ధి కాదండి. కేనచిత్ బుద్ధిమాన్ భవతి అంటే బుద్ధిమాన్ వృద్ధ సేవయా. మన ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రులను, తల్లి మాతృదేవో భవ పితృదేవో భవ అని వారిని విస్మరించకుండా మన కర్తవ్యాలను నిర్వహించినటువంటి వాడే నిజమైనటువంటి బుద్ధివంతుడు అనేటటువంటి సందేశాన్ని మనకు ధర్మరాజు వివరిస్తూ ఉన్నాడు. కేనచిత్ బుద్ధిమాన్ భవతి బుద్ధిమాన్ వృద్ధ సేవయా. చత్వారి తస్య వర్ధంతే ఆయు ప్రజ్ఞ యశోబలం. చూడండి, పెద్దవారికి నమస్కరిస్తే ఏం కలుగుతుంది అంటే శాస్త్రమే ఒక మాట చెబుతుంది. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయు ప్రజ్ఞ యశో బలం. నిత్యము కూడా ఎవరైనా పెద్దవారు వచ్చినప్పుడు వారికి నమస్కరించేటటువంటి వారికి 4 విధమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఒకటి ఆయుష్ పెరుగుతుంది, ఒకటి బుద్ధి పెరుగుతుంది, యశస్సు కలుగుతుంది, బలం కలుగుతుంది అని ఈ విధంగా నమస్కారం చేస్తే ఎన్ని అద్భుతమైనటువంటి ఫలితాలను శాస్త్రంలో చెప్పి ఉన్నారు. మార్కండేయుడు అనేటటువంటి ఒక మహర్షి, పాపము ఆయనకు అపమృత్యు దోషం ఉండింది. ఆ సందర్భంలో వారి తండ్రి గారు ఒక సలహా ఇచ్చారు. నువ్వు ప్రతిరోజు మన ఆశ్రమానికి విచ్చేసేటటువంటి మహానుభావులకు సాష్టాంగ నమస్కారం చేయి. మహర్షులు ఎవరైతే వస్తారో వారికి చక్కగా నమస్కారం చేసుకో. ఆ నమస్కారం చేసుకోవడం ద్వారా నీకు అభివృద్ధి కలుగుతుంది అని చెప్పినప్పుడు మార్కండేయ మహర్షి ప్రతినిత్యము కూడా తమ ఆశ్రమానికి వచ్చేటటువంటి ఋషుల, మునుల, పెద్దవారి యొక్క నమస్కారము చేయడం ద్వారా అపమృత్యు దోషాన్ని కూడా పరిహరించుకున్నాడు. అది బుద్ధిమాన్ వృద్ధ సేవయా. ఈ విధంగా పెద్దలకు నమస్కరించడం ద్వారా వారు బుద్ధివంతుడవుతాడు అనేటటువంటి సందేశాన్ని మనకు విశేషమైనటువంటి యక్ష ప్రశ్నలో వివరిస్తూ ఉన్నారు. చూడండి, మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమిటి? ఉచ్ఛ్వసన్ కోన జీవతి. యక్షుడు అడుగుచున్నాడు. చూడండి, చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. శ్వాస అంటే గాలిని పీలుస్తూ కూడా జీవించకుండా ఉండేవాడెవరు? ఆహా, ప్రశ్న అర్థం కాలేదు. మనం గాలి పీలుస్తున్నాం, జీవిస్తున్నాం. యక్షుడు అలా అడగలేదండి. ఉచ్ఛ్వసన్, గాలిని పీలుస్తూ కూడా చనిపోయిన వానికి సమానమైనటువంటి వాడెవరు అంటే, చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న, అద్భుతమైనటువంటి సమాధానాన్ని ధర్మరాజు ఇస్తూ ఉన్నాడు. దేవ అతిథి వృత్యానాం పితॄణాం ఆత్మనశ్చయః న నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్న సజీవతి. ఇంటికి వచ్చేటటువంటి లేదా దేవతలను పూజించనటువంటి వాడు, ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తే, కలికాలంలో మానవుల సంబంధాలు ఎంతగా బలహీనమైనాయి అంటే, మన ఇంటికి ఎక్కడో దూరము నుంచి ఎవరో వస్తారు, లేదా వస్తామని ఫోన్ చేస్తారు. చేసిన వెంటనే మన వాళ్ళు, అయ్యో 1-2 రోజుల ముందు చెప్పరాదా, ఇప్పుడే శ్రీశైలానికి బయలుదేరి ఉన్నాము, అయ్యో ఒక మిస్ కాల్ ఇస్తే నేనే రిటర్న్ కాల్ చేసేవాడిని కదా, ఇప్పుడే తీసుకొని వాహనం తీసుకొని బయలుదేరి అక్కడ చౌకులో నిలబడ్డాము. ఎక్కడుంటారు? ఇంట్లో మంచిగా కాఫీ తాగుతూ ఈ మాటలను చెప్పుతూ ఉంటారు. అంటే పొమ్మనలేక పొగబెట్టారు అనేటటువంటి ఒక సామెత మనం తెలుగు భాషలో మనకు చాలా ప్రసిద్ధమైనటువంటిది. మానవుల సంబంధము ఎంతగా బలహీనపడినదంటే, అతిథి దేవోభవ అన్నారు శాస్త్రము. అతిథులను పూజించవలెను అని చెప్పినారు శాస్త్రము. కలికాలంలో
ప్రస్తుతము పాశ్చాత్యము 2025 ఈ కాలంలో అతిథులు ఎవ్వరు కూడా మా ఇంటికి రాకూడదు, ఒక కప్పు కాఫీ తాగకూడదు, ఇంటికి వచ్చి ఒక పూట భోజనము చేయకూడదు. ఎవరుండాలి? మా వారే ఉండాలి, మా శ్రీవారే ఉండాలి, మా అమ్మమ్మకు పెద్దమ్మ కూతురు మాత్రమే మా ఇంట్లో ఉండాలి, వేరే వారెవరు కూడా ఉండకూడదు అనేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి సంభవించి ఉన్నది. దేవ అతిథి వృత్యానాం పితృణాం ఆత్మనశ్చయ. పితృదేవతల అంటే మన పెద్దల అంటే గతించినటువంటి వారిని స్మరించడమే పెద్ద మాట. గతించినటువంటి వారు అంటే చనిపోయినటువంటి వారి ఆస్తిని మనం అనుభవిస్తూ ఉన్నాం. చనిపోయినటువంటి మన పెద్దలు, మా తాతగారు 100 ఎకరాలు మాకు ఇచ్చారండి, మా తాతగారు ఇచ్చినటువంటి ఆస్తితోనే మేము చక్కగా జీవిస్తున్నాం. సరే నాయనా, మీ తాతగారికి సంవత్సరానికి ఒకసారైనా తద్దినం పెడుతున్నావా? తద్దినం అంటే ఏమిటి అది కూడా తెలియదండి మన కలికాలంలో. లేదు, ఒక పూట వారి ఫోటో అయినా పెట్టుకుంటున్నావా? ఫోటో ఉందండి, ఎక్కడో బీరువాలో దాచిపెట్టారండి. ఇలాంటి పితృయజ్ఞాలను మనం నిర్వహించుకోకపోవడమే దీనికంతటికి కూడా ప్రధానమై నేడు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. ఏమిటి అంటే సంతానహీనత. ఎవరైనా కూడా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. ఆ పెళ్లి చేసుకోవడం ఏమిటండి? ఆ పెళ్ళిళ్ళు ఏమిటి? పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటి? ఆ పెళ్ళిళ్ళు అయ్యగారు చేస్తున్నారు, అక్కడ ఉండేటటువంటి ఫోటోగ్రాఫర్లు చేస్తున్నారు, అర్థం కాదండి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి. పెళ్లి చేసేటప్పుడు అయ్యగారు చేయి పెట్టించండి కలశం పైన, మంత్రము మాత్రమే మనం చెప్పాలి. అయ్యగారు చేయి తీయించండి కలశం పైన. ఇంకా కొద్దిసేపు అయితే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అది కూడా వస్తుందేమో తెలియదు. అయ్యగారు ఫోటోగ్రాఫర్లే, ఎవరైనా ఉంటే అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందని ఉంటుందేమో తప్ప, లేదంటే జీలకర్ర బెల్లం కూడా వాళ్ళే పెట్టేవారు ఫోటోగ్రాఫర్లు. అంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి సంభవిస్తూ ఉన్నది. చూడండి, ముహూర్తము నిరీక్షణ ముహూర్తం అని ఉంటుంది. నిరీక్షణము అంటే సరి అయినటువంటి ముహూర్తంలో వధువు కంట్లో వరుడు, వరుడి కంట్లో వధువు పరస్పరము చూసుకునేటటువంటి, ఒకరి కళ్ళలో ఒకరు చూసుకునేటటువంటి ముహూర్తానికి నిరీక్షణ ముహూర్తము అని పిలుస్తారు. దౌర్భాగ్య పరిస్థితి ఎలా ఉంది చూసారా? ఇద్దరు కూడా పరస్పరము ఒకరినొకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని ఒకరి కళ్ళలో ఒకరు చూడాలి. ఇద్దరు కలిసి ఫోటోగ్రాఫర్ని చూస్తున్నారండి. ఇక్కడ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అయ్యగారి దగ్గరకు వస్తారు. ఏమైందండి? సంతానము లేదు. పెళ్ళి మంచిగా జరిగింది. ఎన్ని ఆల్బమ్లు ఉన్నాయి? 10 ఆల్బమ్లు ఉన్నాయి. ముహూర్తానికి జరిగిందా? తెలియదు. మళ్ళీ అయ్యగారి దగ్గరికి రావడం, మళ్ళీ సంతానము లేదనడం, మళ్ళీ పితృదోషం కోసం తాపర్లాడడం, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము కదా. దీనికంతటికి కూడా ప్రధానమైనటువంటి కారణం పితృణాం అంటే పితృదేవతలను మనం తలుచుకోకపోవడం, వారికి సరి అయినటువంటి కర్మలను నిర్వహించకపోవడమే దీనికంతటికి కూడా ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి దేవతలను, పితృవులను, అతిథులను ఎవరైతే మన ఇంట్లో ఒక్కరోజు కూడా ఆరాధించకుండా తాము చాలా చక్కగా, చాలా స్వార్థంగా, చాలా అద్భుతంగా బంగ్లాలు కట్టుకొని, బంజారా హిల్స్లో బిల్డింగులు కట్టుకొని ఉన్నా కూడా, వాడు గాలి అంటే శ్వాస గాలిని పీస్తున్నా కూడా వాడు చచ్చిన శవంతో సమానం అని చెబుతున్నాడు ధర్మరాజు. ఉచ్ఛ్వసన్ కోన జీవతి. ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు చూడండి, చాలా 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 అద్భుతమైనటువంటి ప్రశ్నలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నైవ తృప్యే అర్చితో అర్చాయాం భూతగ్రామావమానినః. భాగవతంలో ఒక మాట వస్తుందండి. ఎవరో ఒకరు చాలా ధార్మికుడట, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవాడట, 108 ప్రదక్షిణలు చేయని ఇంటికి రాకుండా ఉండేవాడట, ప్రతిరోజు పండుగలు కలిగినప్పుడు అక్కడ విశేషంగా సేవ చేస్తూ ఉండేవారట. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ధార్మికుడిని ప్రతిరోజు చూస్తూ ఉన్నారు కొంతమంది. కొన్ని రోజులు గడిచిపోయినదండి. గడిచిపోయిన పిమ్మట అక్కడ ఉండేవారు అడుగుచున్నారు, నాయనా ఇన్ని రోజులు 108 ప్రదక్షిణలు చేస్తున్నావు, ఎంత పెద్ద ధార్మికుడి బాబా నువ్వు,
నిన్ను చూస్తేనే సంతోషం అవుతుంది. ఒకరోజు మీ తల్లిదండ్రులను కూడా తీసుకొని రావచ్చు కదా, వాళ్ళ ముఖం చూసి సంతోషపడదాం, ఎంత మంచి పిల్లగాన్ని కన్నావు అని ఈ విధంగా అడిగారట ఒకరు. ఆ ధార్మికుడు చెప్పారట, ఎక్కడున్నారు మీ తల్లిదండ్రులు అంటే ఆయన చెబుతున్నారట, లేరు లేరు, వారిని అనాథాశ్రమంలో చేర్పించాను అన్నారట. అన్నప్పుడు చూడండి, నువ్వు 108 ప్రదక్షిణలు చేసినా, నీ ఇంట్లో ఉండేటటువంటి ప్రత్యక్ష దైవములుగా ఉండేటటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, నైవ తృప్యే అర్చితో అర్చాయాం భూతగ్రామావమానినః, దానితో నేను ఏమాత్రము సంతోషించను అనేటటువంటి మాటను మనకు భాగవతంలో చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం ఆ ధర్మరాజు ప్రశ్న సమాధానం చెబుతూ ఉంటే యక్షుడు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారండి. చూడండి, యక్షుడు అడుగుచున్నాడు, కిం స్విత్ గురుతరం భూమే కిం స్విత్ ఉచ్చతరం చఖాత్ కిం స్విత్ శీఘ్రతరం వాయో కిం స్విత్ బహుతరం తృణా. ప్రశ్నలు చూడండి, చాలా లాజిక్గా ఉన్నాయి ఆ యక్షుడు అడిగేటటువంటి ప్రశ్నలు. కిం స్విత్ గురుతరం భూమేహే, భూమి కంటే భారమైనటువంటి వస్తువేది? భూమి కంటే భారమైనటువంటిది ఉంటుందా? ఇంతటి పెద్ద మనల్నందరినీ కూడా మోసుకొని ఉండేటటువంటి అతి అయినటువంటి భారమును మోసుకున్నటువంటిది భూమి. భూమి కంటే భారమును మోసుకునేది మరి ఒకటి ఉందా అంటే ధర్మరాజు దానికి సమాధానం చెబుతున్నాడు. కిం స్విత్ గురుతరం భూమేహే, భూమి కంటే భారమును మోసుకున్నటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే, భూమి కంటే భారమును మోసుకున్నటువంటి ఒక వస్తువు అంటే అది మనకు జన్మనిచ్చిన తల్లి, మనకు జ్ఞానము ఇచ్చినటువంటి వేదమాత, మనకు నీటినిచ్చినటువంటి గంగామాత, మనకు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి గోమాత. ఈ గోమాత, గంగామాత, మన తల్లి, వేదమాత, వీటికి సమానమై వీరెవరంటే వీరు భూమి కంటే కూడా ఉత్తమమైనటువంటి వారు అనేటటువంటి సమాధానాన్ని మనకు భాగవతంలో ఇస్తున్నారు, మనకు యక్ష ప్రశ్నలలో సమాధానం ఇస్తున్నారు. చూడండి, ఒక తల్లి, ఒక స్త్రీ అంటే త్యాగమునకు సంకేతం అని చెబుతారు. స్త్రీ ఈక్వల్ టు త్యాగం. ఎందుకు అలా చెబుతున్నారంటే త్యాగే నైకే అమృతత్వమానశు. ఒక 10 నుంచి 20 సంవత్సరాల వరకు తన తండ్రి గారి వద్ద చాలా అల్లారు ముద్దుగా పెరిగి అటు పిమ్మట తన తల్లి గారికి తండ్రి గారికి సంబంధించినటువంటి ఏదో కొత్త గృహానికి వారు చేరుకుంటారు. అక్కడ ఉండేటటువంటి వారిని విశేషంగా సేవించుకుంటారు. అక్కడ ఉండేటటువంటి వారిని విశేషంగా అక్కడ తమ విశేషమైనటువంటి వారి సేవలు అందిస్తారు. కాబట్టి తల్లి కంటే, మహిళ కంటే ఉత్తమమైనటువంటి త్యాగమణి మరి ఒకరు ఈ భూలోకంలో లేరు. కాబట్టి కిం స్విత్ గురుతరం భూమేహే అని చెబుతూ ఈ విధంగా భూమి గురించి వివరిస్తూ ఇంకొక ప్రశ్నను చెబుతూ ఉన్నారు. ఏమిటి అంటే వాతాత్ అంటే గాలి కంటే వేగంగా ప్రవహించేటటువంటిది ఏది లేదు, గాలి కంటే వేగంగా నడిచేది ఏది, గాలి కంటే వేగంగా వెళ్ళేది ఏది అనేటటువంటి ప్రశ్నను యక్షుడు సంధించినప్పుడు ధర్మరాజు చెబుతున్నాడు, మనః శీఘ్రతరం వాతాత్, మనస్సు గాలి కంటే వేగంగా ప్రవహిస్తుంది అని చెప్పాడండి. అవును, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. మనం ఇక్కడే కూర్చొని ఇక్కడే ప్రవచనం వింటుంటాం. మన మనస్సు ఇంటికి వెళ్ళి ఈరోజు రాత్రి ఏం భోజనం చేయాలి అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేసి మళ్ళీ ఇక్కడ తిరిగి వస్తుందన్నమాట. గాలి కంటే వేగంగా ప్రవహించేది భూలోకంలో ఏదైనా ఉంది అంటే అది మనస్సు అనేటటువంటి విషయాన్ని చెబుతూ, అంతేకాకుండా కిం స్విత్ బహుతరం తృణాత్ అనేటటువంటి ప్రశ్నను ధర్మరాజుకు యక్షుడు సంధిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే మనం గడ్డిపోచను చూస్తూ ఉన్నాం. గడ్డిపోచ కంటే, గడ్డి ఎక్కడైనా మొలుస్తుంది, ఎక్కడెక్కడో మొలుస్తుంది. ఆ గడ్డి కంటే కూడా ఎక్కువగా
వృద్ధి చెందేటటువంటిది ఏది అంటే ధర్మరాజు సమాధానం చెబుతున్నాడు, చింతా గురుతరం తృణాత్. చింత, మానవుడికి చింత అనేటటువంటిది సామాన్యం కాదండి. ఏమిటి చింత అంటే చూడండి, ఎంతటి చింతాక్రాంతులై ఉన్నాము అంటే పుట్టినప్పుడు చింత, పెరుగుతున్నప్పుడు చింత, పెరిగిన పిమ్మట చింత, ఇక వృద్ధాప్యము దాటినటువంటి విషయంలో ఇక ఆ చింతను చెప్పనక్కర్లేదు. సామాన్యంగా వృద్ధులు అనుభవిస్తూ ఉంటారండి ఆ చింతను. ప్రాచీన కాలంలో చెబుతూ ఉండేవారు, ఏమిటి మాతృదేవోభవ అని చెప్పేవారు, పితృదేవోభవ అని చెప్పేవారు, ఆచార్య దేవోభవ అని చెప్పేవారు. దానితో పాటు ఒకటి రెండు మనం యాడ్ చేసుకోవాలండి కలికాలంలో. ఏమిటి అంటే అత్తగారు దేవోభవ అని చెప్పాలి. అత్తగారికి కోడలు కూడా దేవోభవ అనేటటువంటి విషయాన్ని చెప్పాలండి. పరస్పరమైనటువంటి వైమనస్యాలు గృహంలో మనకు సంభవించి చింత అనేటటువంటిది ఉంది కదా. చూడండి, ఒక సుభాషితకారుడు ఇలా చెబుతాడు, చింతాయాశ్చ చితాయాశ్చ బిందుమాత్రం విశిష్యతే. చింత, చింత అనేటటువంటి దానికి చితి అనేటటువంటి దానికి రెండే వ్యత్యాసాలు ఉన్నాయి. చిత, చింత. చిమ్ అనేటటువంటి దానిలో సున్నా ఉంది, చిత అనేటటువంటి దానిలో సున్నా లేదు. ఏమిటి రెండిటికి తేడా అంటే చూడండి, చింత, చిత అనేటటువంటిది ఉంది కదా, ఆ చిత అంటే చితాగ్ని. మనం అంటుంటాం చనిపోయినప్పుడు ఆ మనిషిని దహనం చేస్తూ ఉంటాం, చితాగ్ని అని పిలుస్తూ ఉంటాం. ఆ చితము అనేటటువంటిది చచ్చిన వాణ్ణి మాత్రమే దహిస్తే, చింత అనేటటువంటిది ఉంది కదా, బతికినటువంటి మనుష్యుని కూడా అది దహిస్తూ ఉంటుంది. కాబట్టి చింత గురుతరం తృణాత్ అనేటటువంటి విషయాన్ని వివరిస్తూ, అంతేకాకుండా ఇంకా చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలను ధర్మరాజుకు సంధిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే కిం స్విత్ జాతం నచోపతి కహ సుప్తో నజీవతి కస్యచిత్ హృదయం నాస్తి కిం స్విత్ వేగేన వర్ధతే. చూడండి, 4 ప్రశ్నలు మళ్ళీ సంధించాడు. ఏమిటి గురువు గారు ప్రశ్నల పైన ప్రశ్నలు వేస్తున్నారు, కొద్దిగా ఏమైనా గ్యాప్ ఇస్తారా? ఆహా, ఎక్సెప్ట్ ప్రశ్నలే, నేను చెప్పే సమాధానమే నా టాపికే ఎక్సెప్ట్ ప్రశ్నలండి. కాబట్టి కిం స్విత్ జాతం నచోపతి అంటే ధర్మరాజుకు అడుగుచున్నాడు, ఏ వస్తువు పుట్టినప్పటికీ కూడా, అంటే ప్రసవించిన తరువాత కూడా ఏ వస్తువు ఏ పదార్థము చలించదు. చూడండి ఎంత లాజిక్ ఉందంటే, అందుకు ధర్మరాజు చెబుతున్నాడు, అండం జాతం నచోపతి. అండం అంటే గుడ్డు, పుట్టినటువంటి ప్రసవించిన తరువాత కూడా చలనము దానిలో ఉండదు. గుడ్డు అనేటటువంటిది తటస్థంగా ఉంటుందండి. ఎక్కడైనా గుడ్డు అక్కడ ఇక్కడ జరిగేటటువంటిది ఏమైనా చూసారా? చూస్తే ఎవరు కూడా అమ్మరు, అలాంటిది. కాబట్టి అండం జాతం నచోపతి అనేటటువంటి విషయాన్ని చెబుతూ, కస్యచిత్ హృదయం నాస్తి, ఎవరికి హృదయం లేదు. గురువుగారు, మీకు హృదయం ఉన్నది, నాకు హృదయం ఉన్నది, మీరు హృదయం లేదు అని అడుగుతున్నారు. కస్యచిత్ హృదయం నాస్తి అంటే హృదయం లేదు కొంతమందికి. ఎవరికి? తాలిబాన్లకు హృదయం లేదు, లేదా టెర్రరిస్టులకు హృదయం లేదు. అంతేకాకుండా అశ్మనో హృదయం నాస్తి. అశ్మ అంటే రాయి, రాయికి హృదయం లేదు అనేటటువంటి సమాధానాన్ని మనకు ధర్మరాజు ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఈ శరీరాన్ని భగవంతుడు ఎంత అద్భుతంగా సృష్టించి ఉన్నాడు. ఒకరు హార్ట్ అటాక్ అయిందండి. హార్ట్ అటాక్ అయిన తర్వాత పెద్ద ఆసుపత్రికి చేరుకున్నాడు. పెద్ద ఆసుపత్రికి పంపించారు. ఇక్కడ పట్టము ఈ కేసు అన్నారు, వేరే ఎక్కడో పంపించారండి. పంపించినటువంటి సందర్భంలో డాక్టర్ గారు చూశారు, అది వ్యాధి పెద్దగా ఉందో చిన్నగా ఉందో, దాని పరిస్థితి ఎలా ఉందో తెలియదు. డాక్టర్ గారు ఎలా ఉన్నారు? కలికాలంలో డాక్టర్ గారు ఉన్నారు. అందరూ డాక్టర్లు కాదండి, కొంతమంది డాక్టర్లు ఉంటారు. ఎలా ఉన్నారు? ఒక సుభాషితకారుడు చెబుతాడు, వైద్యరాజ నమస్తుభ్యం యమరాజ సహోదర. వైద్యుడు అంటే సామాన్యమైనటువంటి కాదండి, యమరాజు యొక్క సహోదరుడు. అదేమిటి అయ్యగారు అలా అన్నారు అంటే, అవునండి. ఎందుకు అలా అంటున్నారు అంటే, వైద్యరాజుకు యమరాజుకు ఒక డిఫరెన్స్ ఉందండి. ఏమంటే, యమోహరతిన ప్రాణాన్న, యముడు ఏమంటున్నాడు? డైరెక్ట్ చనిపోయిన పిమ్మట నా ప్రాణాలను
తీసుకొని వెళతాడు. వైద్యో ప్రాణాన్ ధనాని చా, వైద్యుడు ప్రాణముతో పాటు ధనమును కూడా తీసుకుని వెళతారు. నీకు ఆ టెస్టు ఈ టెస్టు అన్ని టెస్టులు చేసి చిట్ట చివరిగా ఏమీ లేదు, మీరు నారాయణపేటకు వెళ్ళిపోండి అని చెబుతారండి. ఇలా హార్ట్ అటాక్తో ఒకటి దగ్గరికి వెళ్ళారు. హార్ట్ అటాక్తో వెళ్ళినప్పుడు లేదు లేదు నీకు బైపాస్ సర్జరీ జరగాలి అని చెప్పారట. బైపాస్ సర్జరీ జరిగింది. ఆగిపోయేటటువంటి గుండె మళ్ళీ కొట్టుకోవడానికి ప్రారంభించింది. వైద్యుడిని చాలా నమస్కరించి చాలా విధాలుగా ప్రశంసించాడట రోగి. తర్వాత పక్కనుండేవాడు చెప్పారట, నీ ఆగిపోయేటటువంటి గుండెను ఒక బైపాస్ అనేటటువంటి ఆపరేషన్ చేసి మళ్ళీ కొట్టుకునేటట్టు చేశాడు వైద్యుడు. పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఒక్క క్షణం కూడా ఆగిపోకుండా నీలో ఉండి నీ గుండెను డబా 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 అని కొట్టుకునేటట్టు చేసేటటువంటి భగవంతుడిని ఒక్క క్షణమైనా నువ్వు గుర్తించావా అంటారట. భగవంతుని యందు మనం కృతజ్ఞతాభావము కలిగి ఉండాలి. మనస్సునిచ్చాడు, మాటనిచ్చాడు, ప్రకృతినిచ్చాడు, పంచభూతాలనిచ్చాడు. పరమాత్ముడు ఇన్ని ఇచ్చిన మానవుడు నో సాటిస్ఫై, మనుష్యులకు సంతృప్తికరమైనటువంటిదే లేదు. మే మే మే, నాది నా వారిది మా వారిది మాత్రమే అనేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడు అనేటటువంటి విషయాలను వివరిస్తూ చిట్ట చివరిగా చాలా ప్రశ్నలున్నాయి చూడండి. కిం స్విత్ ప్రవసతో మిత్రం, కిం స్విత్ మిత్రం గృహే సతః అని చెబుతూ ఇక అనేకమైనటువంటి ప్రశ్నలను వివరిస్తూ ఇంట్లో మనకు మిత్రులు ఎవరు అంటే భార్య, మిత్రం గృహే సతః. మనకు ఇంట్లో మిత్రులు ఎవరంటే కట్టుకున్నటువంటి భార్యయే మనకు మిత్రురాలు అనేటటువంటి గొప్ప సమాధానాన్ని ధర్మరాజు ఇస్తూ ఉన్నాడండి. మొత్తము తన సర్వస్వాన్ని, తన ప్రపంచాన్ని, తను చదివిన పాఠశాలను, తను చదివిన వాతావరణాన్ని, తను ఆటలాడినటువంటి మిత్రులను, తన అక్కడ ఉండేటటువంటి వస్తువులను ఏమి కూడా తెచ్చుకోక భార్య భర్త కట్టినటువంటి కేవలము మంగళసూత్రము మెట్టెలతో మాత్రమే వేరే ఇంటికి వచ్చి తన మొత్తము ప్రపంచాన్ని కూడా విడిచిపెట్టి ఒక కొత్త ప్రపంచానికి అడుగుపెట్టి ఆ కొత్త ప్రపంచములో భర్త తప్ప మరి ఒకరు సర్వస్వము కాదు, నా భర్తే నాకు సర్వస్వం అని చెప్పుకునేటటువంటి భార్యయే భర్తకు నిజమైనటువంటి మిత్రురాలు అనేటటువంటి ఒక గొప్ప సమాధానాన్ని ధర్మరాజు మనకు వివరిస్తూ ఉన్నారండి. అంతేకాకుండా ఆతురస్య దానం మిత్రం మరిష్యతః, మనకు చనిపోయేటటువంటి సందర్భంలో ఎవరు మనకు మిత్రులు అంటే మనము చేసినటువంటి దాన ధర్మాలే మనకు మిత్రులండి. మనము చేసినటువంటి దాన ధర్మాలే మనకు మిత్రులు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇక్కడే ఎన్నోసార్లు చెప్పి ఉంటానండి. ఏమిటి అంటే దానము ఎలా అయినది ఇప్పటి కాలంలో అంటే ఇచ్చినటువంటి దానిని 10 సార్లు చెప్పుకోవడం, అదే దానము అనేటటువంటిది. మళ్ళీ కూడా ఒకసారి రిపీట్ చేశానండి. ఎవరో ఒకరు ఒక దేవాలయానికి సమ్మర్లో వెళ్ళారట. వెళ్ళి అయ్యగారు మీ దేవాలయానికి నేను మంచి ఫ్యాను దానం చేస్తాను అన్నారట. అబ్బా, అయ్యగారికి సంతోషమైంది, సమ్మరు మంచి అని సంతోషమైనది. సరే తీసుకురా నాయన అన్నారట. ఫ్యానును తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన పిమ్మట దానిపైన పేర్లు రాయించాడు. ఎన్ని రెక్కలున్నాయి? 3 రెక్కలున్నాయి. ఎన్ని పేర్లు రాశాడు? 30 పేర్లు రాశాడు. దానిపైన అమ్మ పేరు, అమ్మమ్మ పేరు, చిన్నమ్మ పేరు, వారి వారి పేరు, వారి వారి తాతగారి పేరు, అమ్మమ్మ గారి చిన్నమ్మ పేరు. సరే రాశాడు. దేవాలయానికి వెళ్ళాడట. దేవాలయానికి వెళ్ళి గురువుగారు ఫ్యాను తీసుకుని వచ్చాను, సంకల్పం చెప్పండి. సరే, ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే, పాపం అయ్యగారు సంకల్పము ప్రారంభించారు. చెప్పి నాయనాన్ని గోత్రం చెప్పన్నారట. గోత్రం చెప్పాడు. ఒక గంట అర్ధగంట సేపు అవి గోత్రాలు పేర్లే చెప్పాడు. కాసేపు అయితే అయ్యగారి నోట్లో నుంచి రక్తం వచ్చేది ఒకటే బాకీ ఉంది. అట్లా అర్ధగంట సేపు పేర్లు చెప్పించాడు పాపం. చూడండి, అలా కాదండి. ఎక్కడైనా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు నీ గోత్రము యజమాని పేరు చెప్పి సహా కుటుంబానాం అని చెప్తే అందరి పేర్లు వచ్చేస్తాయండి. మనము చెట్టును పెంచుతూ ఉన్నాం. చెట్టును పెంచేటటువంటి సందర్భంలో చెట్టు వేరుకి నీళ్ళేస్తే సరిపోతుంది. మనం చెట్టు ఆకులకు మనం నీళ్ళనిస్తామా? చెట్టు వేరుకు మాత్రమే మనం నీళ్ళేసినట్టు మన పేరు చెప్పి
సహ కుటుంబానామని చెబితే మొత్తం కూడా అయిపోతుందండి. ఇలా సరే అరగంట సేపు సంకల్పాలే నడిచాయి. అక్కడ సంకల్పాలు నడిచిన తర్వాత అయ్యగారు ఇక ఫ్యాన్ ఫిట్ చేయించండి నా ఎదురుగా అని పాపం ఫ్యాన్ ఫిట్ చేయించారు, మొత్తం బటన్ ఫిట్ చేయించారు, అన్ని ఫిట్ చేయించారు. అయ్యగారు ఫ్యాను దానం ఇచ్చిన కదా, ఒకటే ఒక కండిషన్ అన్నట. ఏమిటి మళ్ళీ కండిషన్ అన్నారట? ఏమి కండిషన్ లేదు, మీరు ఏ సందర్భంలో కూడా ఫ్యాన్ యొక్క స్విచ్ మాత్రం ఆన్ చేయొద్దు అన్నారట. అదేమిటి అన్నారు. అవును, ఫ్యాను స్విచ్ ఆన్ చేస్తే రెక్కలపై రాసినటువంటి మా తాతగారి 30 పేర్లు ఎప్పటికీ కూడా కనిపించవు, దయచేసి ఫ్యాన్ స్విచ్ మాత్రము మీరు ఒత్తగండి అన్నారట. దానము అంటే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి దానాలు కలియుగంలో ఉన్నాయి. ఏదో చిన్న వస్తువును మనం చాలా చోట్ల ఇప్పటి నాయకులు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఎవరో తమ ప్రముఖమైనటువంటి నాయకుడి యొక్క బర్త్డే ఉంటుంది, 2 అరటిపండ్లు తీసుకొని వెళ్ళింటారు. ఎక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్కి. 2 అరటిపండ్లు 200 ముందర నుండి ఆ 2 అరటిపండ్లతోనే ఫోటోలు తీయడం. ఈరోజు పండ్లను పంచాము, 2 బ్రెడ్ తీసుకుపోయింటారు, 2 బ్రెడ్లను పంచింటారు. ఈరోజు మా నాయకుడి యొక్క బర్త్డే సందర్భంగా బ్రెడ్లను పంపించాం, పండ్లు పంపిణీ చేశామనేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి దాన పరిస్థితి కలియుగంలో నెలకొని ఉన్నది అనేది 100కు 100% సత్యమండి. కాబట్టి దానము ధర్మము చేయడం ద్వారా అంత్యకాలములో దానమే మనకి మంచి మిత్రుడవుతాడు అంటారు. చూడండి, మనం మంచిగా సంపాదన చేసుకుని ఉంటాం. ఇండియా కరెన్సీ మన వద్ద ఉంటుంది. ఇండియా కరెన్సీని అలాగే అమెరికాకు తీసుకొని వెళ్ళి అక్కడ మనం వస్తువులను కొనుగోలు చేయగలమా అంటే చేయలేము. ఎందుకంటే ఇండియన్ కరెన్సీ వేరే, విదేశీ కరెన్సీ వేరే ఉంటుంది. డైరెక్ట్గా మనం ఇండియా కరెన్సీని తీసుకొని వెళ్ళి అక్కడ వస్తువులను కొనుగోలు చేయలేం. దాన్ని ఏం చేయాలి? రూపాయిని డాలర్లుగా మార్చాలండి. డాలర్లుగా మార్చినప్పుడు అక్కడ ఉండేటటువంటి వస్తువులను మనం కొనుగోలు చేయగలం. అలాగే మనం చేసినటువంటి పరలోకానికి వెళ్ళినప్పుడు, స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు మనం అక్కడ మంచిగా ఉండాలి, మంచిగా మనం జీవించాలి, స్వర్గలోకంలోనో మోక్షానికో వెళ్ళాలి అంటే అక్కడ మనం చేసినటువంటి దాన ధర్మాలే పుణ్యముగా కన్వర్ట్ అవుతాయి. పుణ్యముగా కన్వర్ట్ అయి అక్కడ మంచి సుఖాలు మనకు లభిస్తాయి. కాబట్టి దానం మిత్రం మరిష్యత అనేటటువంటి ఉత్తమమైనటువంటి సందేశాన్ని మనకు చెబుతూ, అంతేకాకుండా మృతః కథం స్యాత్ పురుషః, మృతం కథం స్యాత్ పురుషః అని చెబుతూ రాష్ట్రము మృతము అయ్యేటటువంటిది ఏ సందర్భంలో అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నను చెబుతూ, మృతో దరిద్ర, మృతో రాష్ట్రం అరాచకం, సరి అయినటువంటి రాజు లేనటువంటి సందర్భంలో రాష్ట్రము మృతమవుతుంది అనేటటువంటి విషయాలను మనకు ధర్మరాజు వివరిస్తూ ఉన్నాడు. అటుపిమ్మట ఇన్ని ప్రశ్నలు జరిగాయి. ఎవరికి? యక్షుడికి, ధర్మరాజుకు. ఇన్ని ప్రశ్నలు జరిగిన తర్వాత ఇప్పుడు షార్ట్ టైం క్వశ్చన్స్ అండి, అంటే వెంటనే సమాధానం ఇవ్వాలి. ధర్మరాజుకి యక్షుడు చెబుతున్నాడు, నేను ప్రశ్నిస్తాను, వెంటనే నువ్వు మళ్ళీ ఆలోచించకుండా సమాధానం చెప్పాలి అనేటటువంటి అనేక ప్రశ్నలను చెబుతూ, ఈ లోకంలో అత్యంత ఆశ్చర్యమైనటువంటిది ఏమిటి అని ప్రశ్నించాడు. ఎవరు? యక్షుడు. ప్రశ్నించినప్పుడు ధర్మరాజు చెబుతున్నాడు. చూడండి, ఆ ధర్మరాజు సమాధానాన్ని ఇస్తూ అద్భుతమైనటువంటి సమాధానం. అహన్యహని భూతాని గచ్చంతి యమసాదనం శేషాస్తావరమిచ్చంతి కిమాశ్చర్యమతః పరం. ఈ లోకంలో పుట్టినటువంటి వాడు తప్పకుండా చావడం అనేటటువంటిది అది ఖచ్చితమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరికి కూడా పుట్టినటువంటి వాడు జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినటువంటి వాడికి మరణము తప్పకుండా ఉంటుంది. అయితే నాకు చావు కరెక్ట్గా నేను పుట్టినప్పుడే నేను చావడానికే పుట్టాను అనేటటువంటి విషయం తెలిసి కూడా మనము ఆ విషయాన్ని పట్టించుకోము. నేను ఈరోజు చేస్తున్నాను, నాకు మృత్యువు ఏదో ఒక రోజు నాకు కూడా వస్తుంది అనేటటువంటి మృత్యోరివ, అంటే మృత్యువు మన జడను పట్టుకొని మృత్యువు వేచి ఉన్నది. ఏ క్షణములోనైనా
ఈ జీవము వెళ్ళిపోవచ్చును, వెళ్ళిపోయేటటువంటి ఈ జీవం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చును అనేటటువంటి విషయాన్ని గ్రహించకుండా నేను 1000 సంవత్సరాలు ఈ భూమిలో బతికి ఉంటాను అనేటటువంటి భావన ఉంది కదా. సామాన్యంగా చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎవరైనా చనిపోయినటువంటి సందర్భంలో పాడె మోస్తూ ఉండేటటువంటి సందర్భంలో కూడా వాడికి ధైర్యం ఉంటుంది, నేను ఇంకా 1000 సంవత్సరాలు బతుకుతాను అనేటటువంటి ధైర్యంతో ఉంటాడు. అలా కాదండి. అహన్యహని భూతాని గచ్చంతి యమసాధనం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. తన గురించి, తన డెత్ అంటే తన అంత్యము గురించి తెలియకుండా కూడా చాలా చక్కగా ఎవరు కూడా ధర్మాచరణ చేయకుండా, సాధన చేయకుండా భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని క్షుల్లకమైనటువంటి కారణాలతో వ్యర్థము చేసుకుంటూ ఉంటారో ఆ వారిని చూస్తే నాకు ఆశ్చర్యము కలుగుతుంది అని చెబుతున్నాడు ధర్మరాజు. కాబట్టి ఈ లోకంలో ఆశ్చర్యం ఏమిటి అంటే తన మరణము గురించి పట్టించుకోకపోవడమే పెద్ద ఆశ్చర్యం అనేటటువంటి ఒక విషయాన్ని మనకు ఆ యొక్క ధర్మరాజు చెబుతూ చిట్ట చివరిగా ఇంకొక చెబుతూ ఉన్నాడు, ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మం నత్యజామి మనోధర్మో హతో వధేత్ అని చెబుతూ చిట్ట చివరిగా చెబుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవించాలి, ఈ లోకంలో మనం చాలా చక్కగా ఉండాలి. ఈ జీవితాన్ని, ఈ మానవుడు భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే మనకు ఉండేటటువంటిది ఒకే ఒక సమాధానం, ధర్మము. ధర్మో రక్షతి రక్షితః. ధర్మములను మనం రక్షిస్తే ఆ ధర్మము మనల్ని రక్షిస్తుంది అనేటటువంటి గొప్ప సందేశాన్ని మనకు ఆ యొక్క యక్ష ప్రశ్నల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని వివరిస్తూ ఈ విధంగా మహాభారతములో అరణ్య పర్వంలో చిట్ట చివరిగా ఆ మహాగణపతి రాసినటువంటిది ఈ మహాభారతము కాబట్టి, మహాగణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటిది మహాభారతము కాబట్టి అటువంటి మహాభారతంలో వచ్చినటువంటి ప్రసంగము యక్ష ప్రశ్న అనేటటువంటి ప్రసంగాన్ని యథాశక్తి మీకు వివరించడం జరిగింది. మనకు శక్తిపీఠము అది సామాన్యమైనటువంటి ఈ శక్తిపీఠానికి వ్యక్తిగతంగా నాకు ఉండేటటువంటి ఈ సంబంధము ఒక 10 సంవత్సరాల సంబంధం అండి. 10 సంవత్సరాల సంబంధం ఎలా ఉండింది శక్తిపీఠము అంటే వామనుడి వలె శక్తిపీఠం ఉండింది. ఈరోజు శక్తిపీఠము వామనుడు కాదు, వామనుడు త్రివిక్రముగా మారినట్టు శక్తిపీఠము కేవలము నారాయణపేట మాత్రమే కాదు, దేశ మొత్తము, రాష్ట్రం మొత్తము కూడా శక్తిపీఠం యొక్క కీర్తి వ్యాపించింది అని ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. దీనికి ప్రధానమైనటువంటి కారణము ఆ ఆత్మవిశ్వాసం అండి. ఆత్మవిశ్వాసము. ఈరోజు సనాతన ధర్మాన్ని నేను రక్షిస్తాను అని చెప్పేవారు చాలామంది వస్తున్నారండి. వారు ఏమి రక్షిస్తున్నారో భగవంతుడికే తెలుసు. ఒక గణపతి చెవితి జరిగినప్పుడు విగ్రహాలు పంచరు, ఒక గణపతి నవరాత్రి ఉన్నప్పుడు అక్కడ జ్ఞానయజ్ఞము జరగదు, ఒక శరన్నవరాత్రులు ఉన్నప్పుడు అక్కడ ప్రవచనం జరగదు, అమ్మవారి ఆరాధన జరగదు, అక్కడ ఒక అన్నదానము జరగదు, అక్కడ ఒక గోశాల ఉండదు. ఏము అంటే నేను కూడా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నాను అని మాట్లాడతారు. అలా కాకుండా ఒక నారాయణపేట అనేటటువంటి ఒక పట్టణంలో ఏది కూడా విచారించకుండా నేను నమ్మిన ధర్మము, నేను నమ్మినది సనాతన ధర్మ పరిరక్షణ అనేటటువంటి ఒకే ఒక మాట, ఒకే ఒక సంకల్పంతో ఒక 10 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో శక్తిపీఠము నేడు చాలా అద్భుతంగా మారినది అనేటటువంటి ఈ సందర్భంలో ఏది కూడా అది ఉత్ప్రేక్షము అని చెప్పడం వీలు కాదండి. ఒకానొక సందర్భంలో ప్రవచనము అంటే మేము ఆ రోజు ఒక 10 సంవత్సరాల కింద అక్కడ బయట ప్రవచనాలు జరిగాయి. ఎవరో ఒకరు వచ్చి కూర్చునేవారు, చెప్పేవారు ఒకరు, వినేవారు ఒకరు. నేను వారి వద్ద మాత్రమే చూడాలండి, ఎందుకంటే వారు ఒకరే ఉండేవారు. ఈరోజు అలా కాదు. శక్తిపీఠము అంటే అది జ్ఞాన కేంద్రము, శక్తిపీఠము అంటే అది అన్న కేంద్రము, శక్తిపీఠము అంటే అది గోమాత కేంద్రము, శక్తిపీఠము అంటే విద్యా కేంద్రము, శక్తిపీఠము అంటే యజ్ఞ కేంద్రము, శక్తిపీఠము అంటే సర్వస్వము అని చెప్పేటటువంటి విధంగా నేడు శక్తిపీఠం ఎదిగినది అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయంగా మనం చెప్పాలి. దానికంతా ప్రధానమైనటువంటి కారణము మన శాంతానంద్ పురోహిత్ స్వామి గారు. వారు ఆ సంకల్పం తీసుకొని
ఈ నారాయణపేటను ధార్మిక నగరిగా మార్చాలి. తద్వారా రాష్ట్రము మొత్తము కూడా ధర్మము ఏ విధంగా మనం ఆచరించవచ్చును అనేటటువంటి ఒక మోడల్ను శక్తిపీఠము ద్వారా మనకు సందేశాన్ని అందించి ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా నాకు ఇక్కడ జ్ఞానయజ్ఞము, ఒకటి గణపతి నవరాత్రులు, రెండోది శరన్నవరాత్రులు, ఈ 2 సందర్భాలలో కూడా జ్ఞానయజ్ఞము ద్వారా విశేషంగా ఈ జ్ఞానమును పెంపొందించేటటువంటి కార్యక్రమాన్ని విశేషంగా చేస్తూ ఉన్నారు. వారికి కూడా ఈ అవకాశము కల్పించినటువంటి స్వామి శాంతానంద్ పురోహిత్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలియజేస్తూ, ఈ కార్యక్రమము ఇలాగే వృద్ధి జరగాలి, ఇంకా అభివృద్ధి జరగాలి అనేటటువంటి ఒక కోరికను ఆ భగవంతుడి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి పాదపద్మముల యందు విశేషంగా ప్రార్థిస్తూ నా ఈ చిన్ని ఉపన్యాసాన్ని మా గురువులైనటువంటి వారు ప్రాతస్మరణులైన పరమ పూజ్య యతికుల చక్రవర్తులైనటువంటి విశ్వేశతీర్థ శ్రీపాదుల వారి ఒక అనుగ్రహంతో 2 మాటలు మాట్లాడేటటువంటి ఒక అవకాశం లభించింది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఈ ఉపన్యాస కార్యక్రమాన్ని ఆ అమ్మవారి యొక్క పాదపద్మముల యందు సమర్పిస్తూ, కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. చాలా చాలా ధన్యవాదాలు స్వామి. మీ ఆధ్యాత్మిక దార్శనికత వల్ల మాకు నిజమైన ఆనందం, శాంతి లభించింది. మీ అద్భుతమైనటువంటి ప్రవచనం వినడం